అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. తల్లిదండ్రుల్ని అపురూపంగా చూసుకునే కొడుకులు ఉన్నారు. ఎంతో బాగా చూసుకుంటారు. ఆ తల్లిదండ్రుల మీద ఉండే ప్రేమ చూస్తుంటే ముచ్చటేసిద్ది. అబ్బా, ఎంత బాగా చూసుకుంటున్నారు వాళ్ళని అని అనుకుంటుంటాం. తల్లిని భార్యని ఇద్దరిని సమానంగా వాళ్ళని నొప్పించకుండా ఈమెని నొప్పించకుండా అంత బాగా మెయింటైన్ చేసే కొడుకులు చాలామంది ఉన్నారండి. వాళ్ళని తల్లిదండ్రుల కోసమే వాళ్ళు సేవ చేస్తారనమాట. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి కాదు, దగుల్బాజీ నా కొడుకులు ఉంటారు చూడండి, అలాంటి కొడుకులు గురించే నేను చెప్తాను ఈరోజు. ఎందుకంటే తల్లిని తీసుకెళ్ళి ఇక్కడే కూర్చోమ్మ చెట్టు కింద, నేను ఇప్పుడే వస్తానని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు కొడుకు. వెళ్ళిపోతే ఆ పిచ్చి తల్లి చూస్తా వర్షం వచ్చినా సరే అక్కడే కూర్చొని ఉంది కదలకుండా. అమ్మ కొంచెం యువతలకు రా, వర్షం పడుతుందని ఎవరన్నా అన్నా కూడా నేను పక్కకు వస్తే నా కొడుకు ఎదురు చూస్తుంటాడు, నా కొడుకు వచ్చి ఎత్తుకుతుంటాడు అని చెప్పి అక్కడే కూర్చుంది ఆ తల్లి. అలాంటి తల్లి ఉంది. తల్లిదండ్రులు ఆ తల్లి చేత ఆస్తి మొత్తం రాపించుకొని నడి రోడ్డులో ఆమె బట్టలు ఆమె సామాన్లు ఇసిరేసిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను. అలాంటి కొడుకులు ఉన్నారు. ఒక 80 సంవత్సరాల తల్లిని ఒక కొడుకు, వాడికి 60 పైనే ఉంటాయి, వాడు భార్య లేదు, వాడు తల్లి కొడుకు వండుకొని తింటున్నారు. తింటా ఏముందో ఏం జరిగిందో ఆమె మెంటల్గా అప్సెట్ అయిపోయి ఉంది. ఇంకా మెంటల్ వచ్చేసింది. ఈ కొడుకేమో పరారైపోయినాడు, లేడు. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటి ఏమ్మా ఏమైంది ఏంటనంటే చెప్తల్లా. ఆమెకు తెలుసు, షాక్లో ఉంది. ఏం జరిగిందో తెలుసు, కొడుకు ఎందుకు పరారయ్యాడో తెలుసు. ఇక చూసిన వాళ్ళందరూ ఏంటంటే ఈడు ఫుల్గా మద్యం తాగేసి వస్తుంటాడంట నైట్, ఏదో జరిగింది, ఈడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినాడు, తల్లి ఏమో చెప్పట్లేదు అని అందరూ అనుకుంటున్నారు. సరే, నేను వెళ్ళాను. వెళ్ళి అవ్వా చెప్పు, ఏమైంది, ఏం జరిగింది, నీ కొడుకుని పోలీసులకు పట్టించేస్తాను, నీ కొడుకు ఎక్కడున్నా రప్పిస్తాను, ఏం జరిగిందో చెప్పు అని అంటే ఏడుస్తుందే కానీ నాకు ఇది జరిగింది, నాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పట్లా తల్లి. పోలీసులకు వద్దమ్మా, నా చేతులు కాళ్ళు పట్టేసింది, వద్దమ్మా పోలీసులకు వద్దు, నా కొడుకుని జైల్లో పెడతారు, వద్దని చెప్పేసి బతిలాడుకుంటుంది. అలాంటి పిచ్చి తల్లి అండి, తల్లి మనసు అది. తను బలైపోయినా కూడా కొడుకుకు మాత్రం ఏం కాకూడదు. కొడుకు బాగుండాలనే కోరుకునే తల్లులు ఎంతోమంది ఉన్నారు, కానీ తల్లి బాగుండాలని కోరుకునే దగుల్బాజీ నా కొడుకులు లేరండి. తల్లిని చంపేనైనా చంపేస్తారు, వదిలేస్తారు, వదిలించుకుంటుంటారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ అనాథాశ్రయములు, స్వచ్ఛంద సంస్థలు ఎంతోమంది వాళ్ళు ఆదుకుంటున్నారు. లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ వాడు ఎప్పుడైనా వస్తాడు, వాడు సంగతి ఖచ్చితంగా చెప్తాము. వాడిని వదిలే ప్రసక్తే లేదు. వాడిని పోలీసులకు మాత్రం పట్టించేస్తాను. కానీ ఆమె మాట మీద ఉండిద్దని నా నమ్మకం లేదు. ఎందుకంటే ఆమె తల్లి మనసు కదా, అలా మాట మీద నమ్మకం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ కర్మది. ఒకడికి బుద్ధి చెప్పాలి, రెండో వాళ్ళకి భయం ఉండాలి, వణుకు రావాలి. అలా చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసి వాళ్ళకన్నీ విద్యా బుద్ధులు నేర్పించి ఏదో ముసలి వయసులో అండగా ఉంటాడు నా కొడుకు అని ఆశపడే తల్లిదండ్రులకి ఇలాంటి దగుల్బాజీ నా కొడుకులు చాలామంది ఉన్నారండి. ఇంకా వాళ్ళ ఉసురు కొట్టుకొని వాళ్ళు బాగుపడరు, అంతే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.